presents you another joyful episode of Hungama. సో ప్రతి వారంలానే ఈ వారం కూడా మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించడానికి 4 టీములు రెడీ అయిపోయాయి. అందులో ఏ టీం గెలుస్తుందో ఆ టీం కి పేటిఎం ద్వారా 5,000 రూపాయల క్యాష్, అలాగే బెస్ట్ స్క్రిప్ట్ కి పేటిఎం ద్వారా 3,000 రూపాయల క్యాష్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ హంగామా. కౌశిక్, ఇద్దరు ప్రేమించుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? సినిమాలు, షికార్లు, పార్కులు, బీచ్ ఉంటే బీచ్, లేకపోతే ఇద్దరు ఒకే బైక్ మీద వెళ్తూ ఉంటారు, ఒకే కూడింట్లో 2 స్ట్రాలు కదా. మరి అదే 2 పాములు ప్రేమించుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? రగులుతోంది మొగలి పొద్ద. ఏంటి అంటే ఆ తర్వాత ఏమైందని అడుగుతున్నా. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా, రగులుతోంది మొగలి పొద. మీకు కూడా బొసు కొట్టే వయసు వచ్చేసినట్టుందా? అపార్థం చేసుకోవాలంటే బొసు కొట్టే వయసు అంటే మా పాముల భాషలో ప్రేమించే వయసు అని. నాకు ప్రేమించే వయసు దాటికి 20 ఏళ్ళు అయిపోయింది. చాలా పాములకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లో పెట్టాను, ట్విట్టర్ లో వెంటాడా. ఒక్క పాము కూడా మనం ప్రేమించాలి. ఆఖరికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకోని నీళ్ళ పాము కూడా ట్రై చేశా. ఒంట్లో విషం అంతా అయిపోతున్నది. సరే సూసైడ్ చేసుకున్నామని ఇక్కడికి వచ్చా. కమాన్. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా, రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా. నీ పేరేం పేరు? నా పేరు నాగరాజు. నా పేరు నల్ల తాచు. సపరేట్ గా నీకు పేరు పెట్టబోయే అట్నే ఉన్నావు నువ్వు. సరేగానే ఉన్న పళంగా చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఆ పిల్లకాయల మధ్యలో కాళ్ళతో దిక్కు చంపేస్తారు వాళ్ళే. భలే చెప్పా. నేను అట్ట చావును, నేను ప్రశాంతంగా చచ్చిపోవాలా. నా చావుకి ఎవరో కారణం కాదు. అంటే 1 నిమిషం ఆగు, ఈ తాడుతో ఉరేసుకొని చచ్చిపోతా. నేను చచ్చిపోగానే నువ్వు చచ్చిపోదు. ఏంది, నువ్వు చచ్చిపోవడానికి వచ్చావా? లేదు, బుసగొట్టి కుసుమ వదిలేదానికి వచ్చా. నువ్వు కూడా ఉంటా కుసుమ నా తర్వాత. తొందరగా వేసుకో, టైం లేదు నాకు. ఏంది వెనకాల జరిగి వేసుకో 3 వంతులు మంది అనుకున్నా. ఉరి నేను పెళ్ళైతే నా మగు నీ రాజులాగా చూసుకున్నావు అనుకున్నా. పెళ్లి కాక ముందు ప్రతి ఆడపాము చెప్పే మాట ఇదే. రాజాలాగా చూసుకుంటామని, పెళ్ళైన తర్వాత బాజాలాగా చూసుకొని గంటకు ఒకసారి వాయిస్తుంటారు ముగ్గురిని. అయినా నా గురించి ఏం తెలుసా నీకు? తొందరగా కానీ. నువ్వు తొందర పెట్టవాక వెనకాల జరిగి ఆడవాళ్ళు ఆడుకొచ్చిన వెంట పడుతుంటారండి. ఎప్పుడు అందరూ అట్టే అంటారు. ఇంకేడోకమ్మ తల్లి దండం. దేనికి ఏడుస్తున్నావు? ఉరేసుకునేది నేను కదా, నేను ఏడవాలా? నువ్వెంత మంచోడు బొంగునాగా. నీలాంటి మంచి భర్త దొరుకుంటే నేను ఎంత ప్రేమగా చూసుకునేదాన్ని. అయినా దీపావళి అయిపోయిన తర్వాత టపాసులు పేలుస్తున్నాడు నీ మనిషి. నేను చచ్చిపోవాలనుకుంటే ఇప్పుడు ప్రేమ గురిపిస్తున్నాడా? ఏదో బుసగొట్టినట్టున్నావు, మళ్ళీ బుసగొట్టు. ఆయన నేనేం బుసగొట్టలేదు, నువ్వు వేసుకో తొందరగా. లేదు ఇప్పుడు బుసగొట్టు, నువ్వు పైకి వెళ్ళిపోయా. ఆయన మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? మేము నల్లంగా ఉంటాం కదా. ఎవరు నలుపు గురించి తక్కువ చేసి మాట్లాడింది? ఒక్క మాట చెప్తాను, ప్రపంచాన్ని మనకు చూపించే కను పాప నలుపు, వెన్నెల విలువను తెలియజేసే చీకటి నలుపు. నా మనసు దోచిన నల్లతాచివి నువ్వు నలుపు. ఐ లవ్ యూ. సరే గాని మనం పెళ్లి చేసుకుందామా? సరే, నువ్వు మా పెద్ద ఆయనతో మాట్లాడాలి. నేను ఎవరా పెద్ద ఆయన? కొండ చిలువ, పేరుకే పెద్ద పాము, బొసలు ఎక్కువ, విషం తక్కువ. చచ్చుపామా? చచ్చుపాము. కానీ నేను ఎంతంటే అంత, నా మాటకు విలువిస్తాడు. సరే పోదంపా అయితే. పోదంపా. ఇదే మా పెద్ద పుట్ట. వాడు వీడు అనవాక మా నాన్న కొండ చిలువ. ముంగీసి ఉన్నట్టున్నాడు, ఈడు కొండ చిలువేందని కదా. నువ్వు అన్నది నిజమే. బ్రహ్మదేవుడు నిద్రపోతూ ముంగీసం చేయబోయి కొండ చిలువని చేశాడు. వాడు నాకు నాన్నయ్య తెచ్చాడు. నెత్తి 4 గంటకి లేవు, ఈడు కొండ చిలువేందని. మా నాన్న కొండ చిలువు కదా, కొండల మీద బండల మీద ఎండలకి తిరిగి ఉన్న 4 గంటలు ఉడిపోయి అలా తయారయ్యాడు. ట్రాన్స్ప్లాంటేషన్ బుస్ అంటున్నాడు. ఏంది అంటే ఈ మధ్య మా నాన్న దేవి సినిమా 4 సార్లు చూశాడు. దాంట్లో ప్రేమ ఉంది కదా హీరోయిన్,
ఆమె మీద మోజు పడ్డాడు. ఆమె కావాలని ఒకటే నస. ఆమె పాము కాదు మనిషి అంటే విని వస్తాయిగా. ఇంకా మేలు తెలుగు సినిమా చూశాడు కాబట్టి సరిపోయింది. ఆ హిందీ సినిమా చూస్తుంటే మల్లికా షరాబత్ కావాలని ఉండేవాడు. షరాబత్ కాదమ్మా, షరాబత్. నాయనా బుస్, బుస్ నాయనా బుస్. ఈ నెట్ కాదు. ఒరే ముంగిసా, ఎవరు ఎవరు నన్ను పిలిచింది? నానా ఏం చేస్తున్నావు? నాగరాజు నువ్వా? ప్రేమతో బుసలు కుడుతున్నావా? ఈ బుసలు ఎక్కువే కదా అమ్మ తొందరగా చచ్చింది. అవును ఇదేంద్రా, ఏదో మన దేశం పావునట్లేదే, నల్లగా మట్టి పావులా ఉందిదే. మాయా మీరు ఊరికే నలుపు అన్నారనుకోండి, గుండు మీద ఒక కాటేస్తాను, ఒరగలు కొనుక్కొని వస్తారు. దో డార్లింగ్ కోప్పడవాకు. మా నాన్న పాముకి వయసు అయిపోయింది కదా, కొనసిలువు కదా, కొద్దిగా చాదస్తం ఎక్కువ. ఏమనుకోవాక నానా, నేను ఈ పాముని ప్రేమించాను నానా. ఏమిచ్చేది? ఆడికాడికో పోయి ప్రేమించుకోకూడదా? నా దగ్గరికి నుంచి బుస కొట్టడమా? అదే సిగ్గుందట నీక. ఏం కరం పట్టిందా నీక? నీ కోసం అమెరికా, రష్యా, జపాన్, లండన్ ఎక్కడెక్కడ దేశాల నుంచి రంగురంగుల పాములు వచ్చి మాకేంటి మాకేంటి అని అంటుంటే నువ్వేం రా మట్టి పాము తీసుకొచ్చావా? నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయి పాముని. ఆ సిగ్గుందట నీక. అయినా నీ పెళ్లి ఎంత రంగరంగ వైభవంగా చేయాలనుకున్నావు? ఆకాశం అంతా పుట్టగట్టి భూదేవంతో మట్టి తెచ్చి చుట్టుపక్కల రాష్ట్రంలో పాములన్నింటినీ పిలిచి పెద్ద విందిచ్చి చేయాలనుకుంటే ఒక బోరవాడిని కూడా పిలిపించి బాగా ఊతో పాములన్నీ డాన్స్ చేస్తుంటే చేయాలనుకున్నావా? అంత టైం లేదు, వయసు అయిపోతున్నది ఇక్కడ. సరేరా, నేను మాత్రం మీ పెళ్లికి ఒప్పుకోను రా. నానా మా పెళ్లికి ఒప్పుకోకపోతే మేమిద్దరం విషం దాకి తెచ్చిపోతాం. నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను 2 పరీక్షలు పెడతా. నానా నువ్వు మా ప్రేమను కానోకాలం చూస్తున్నావు నానా. ఆ టెస్ట్ లో పాస్ అయితే మీ పెళ్లి, లేకపోతే నేను ఒప్పుకోను అంతే. సరే కానా, ఏ టెస్ట్ అయినా ఓకే. ముందుగా ఒక పాముతో పోటీ పడాలా. ఏ పాము? అనకొండ. అనకొండ మనకు ముందు అనకొండ అయినా పెనుగొండ అన్ని బలాదూర్ రమ్మని ఏ పావునే సరే. అనకొండ స్టేజ్ మీదకి రా. కొండశిలో అయిన తమ్ముడు గారికి నమస్కారములు. నన్ను పిలిచిన గల కారణమేమి? 2 దుప్పులో 4 కోళ్ళు ఉన్నాయా మిగతా? చూసావు ఆడిపోమా? బాగుంది. బాగుండేది నేను పెరుసు పిలిచి అనుకున్నావు ఏంది నువ్వు దాంతో ఎట్లయినా సరే పోరాడి దాన్ని ఓడించాలా. తప్పకుండా 2 కాటులతో చంపేస్తా. కాటుతో చంపి 2 కాట్లు వద్దు, కొద్దిగా లావు ఉంది కదా అందుకని. నానా మా నల్లతాకు రెడీ, కానీ మావాడు కూడా రెడీ. కొండచిలి గారు చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే కొండల మీద తిరుగుతా ఉంటాం. మరి నాకెప్పుడు కనపడలేదే? మీరు ఎప్పుడు ఆ సైడ్ రాలేదే. కాటేరా మాట్లాడుతున్నాను కదా, ఉండు 1 నిమిషం. రే బొంగు నాకు అయిపోయింది పని. చాలా అందంగా ఉన్నారు తెలుసా? కాటేరా మీకు ఒక సంబంధం చూసాను, చేసుకుంటారా? నాయనా వాళ్ళ మధ్యలో నువ్వు పోవాక కూర్చో. చైనా పాము. అబ్బా చైనా పాము అంటే నాకు చాలా ఇష్టం. ఇండియా పాము తిరిగి తిరిగి బోర్ కొట్టేసింది. మరి చేసుకుంటారు కదా? చేసుకుంటా తప్పకుండా. కాటేరా పెళ్లి గురించి మాట్లాడుతుంటే కాటేయమంటుంది పగవా. మీ వెనకొండ చూడండి చైనా పాము. అబ్బా ఈ చైనా పాము నాకు చాలా బాగా నచ్చింది. కాటేరా ఇదంతా తూచి నేను ఒప్పుకో, ఇదంతా మొండాట. నువ్వు వినకుండా అనుకుండా పిలిపించావు, నా నల్లతాకు తెలివి ఉపయోగించింది. సరేరా ఇంకో టెస్ట్ పెడతా. ఇదేం టెస్ట్? బూరిస్ట్ పిలిపించో, తొందరగా పిలిపించో. ఒరే బూరిస్ట్ శని మందికి రారా. కొండశిలో గారికి బుసులు బుసులు. నన్ను పిలిపించిన కారణం ఏంటి? ఆ పాము చూసా భలే ఉందే, పాము పిట్టపెట్టలాడుతుందే. పిట్టపెట్టలాడుతుందిరా పాము చూసావు కదా. నువ్వు బోర్ అవుతారా? ఈ రోజు ఎట్టనా సరే ఆ పావును ఓడించాలా. సరే అయితే కానీ ఊదో బోర్ అవుదో. ఒక్కనే సొనాను కూకోబెట్టండి. వాడు బోర్ రాగమైంది, నువ్వు వేసిన డ్యాన్స్ ఏందిరా? బుస్ అంటే ఒక స్టెప్ వేయాల, బుస్ బుస్ అంటే 2 స్టెప్పులు వేయాల. ఆ మనిషి ఏందా పంది పిల్ల దొల్లనట్టు రోడ్డు మీద దొల్లేస్తుందా? అవునానా ఈ అమ్మాయి మన ఇంట్లో కోడలయ్యేదానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ పాము నేను ప్రేమించడం లేదు. ఏమనుకున్నావు అసలు డాన్స్ అంటే? డాన్స్ అంటే మా నాన్నది. భూమి మీద ఉండే అన్ని పాములకి డాన్స్ నేర్పించింది మా నాన్న. నాగు పాము, అనకొండ, నల్లతాచు, పసిగిరి పాము, చెటికిరి పాము అన్నిటికీ నేర్పించాడు తెలుసా? ఒక్క పావును వదిలేశాడు. ఏ పామా? ఏలికి పాము.
మన నృత్యం యొక్క ప్రభావం ఏదైనా చూపించున్నానా? ఒరే బూరిస్టో ఊదో సాంగ్. ఎందుకురా గొల్లు మలే కుంతులతో ఈ భజన. నేను చెప్పరా, వాడు డాన్స్ తప్పకపోయాడు, మనమే గెలిచాం ప్రేమలో. ఏ ప్రేమ అయినా సరే, మనుషుల ప్రేమ అయినా సరే, పాముల ప్రేమ అయినా సరే, పెద్దోళ్ళు అడ్డు వస్తే గెలవాల్సిందే. జిందాబాద్ ప్రేమ. పోదప్పా. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓకే, సో ఇప్పుడు మేము మీకు స్కోరింగ్ మెషిన్స్ ఇచ్చేస్తాం. అందులో 1 to 5 స్కోర్ ఉంటుంది. సో మీకు నచ్చిన స్కోర్ మీరు వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఓకేనా? చాయిస్ ఇస్ యోర్స్. స్కోరింగ్ మెషిన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండి. కౌశిక్, Yeah. నీ వైఫ్ తో కలిసి నువ్వు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళావా? జీవితం అలాంటి రిస్క్ ఎప్పుడూ చేయను. ఎందుకు? మామూలుగా మీ ఆడవాళ్ళు ఇయర్ రింగ్స్ కొనాలంటేనే ఇయర్ మొత్తం తిప్పుతారు. అలాంటిది మీతో షాపింగ్ అంటే లైఫ్ వాషింగ్. ఈ విషయం ఇక్కడ ఒకటికి తెలియక వైఫ్ తో కలిసి షాపింగ్ కి వెళ్ళాడంట. చా, ఎవడా హస్బాండ్ ఆఫ్ ది ఇయర్? ఆ బ్యాండ్ ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ది ఉదయ్ along with అల్లరి అనుష. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే బొమ్మ అమ్మాయిలాగే ఉంది. కాకపోతే ప్యాక్ చేయించమంటావా? నాకంత భాగ్యం ఎక్కడలేండి. కాకపోగా మేకపోవడం ఆపేస్తాడుగా. పర్సన్స్ మాట్లాడితే నీకు 100 సార్లు చెప్పా. ఎక్కడికి వెళ్ళావు అసలు? నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. దేనికి వెళ్ళావు? పిల్లలు పుట్ట ఎలా అని అడుగుదామని వెళ్ళాను. ఏమన్నాడు రా? ముందు పెళ్లి చేసుకో అన్నాడు. లేకలేదు కానీ నీకు పిల్లలతో ఏం పని రా? అమ్మాయి వస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకోవడానికా? హంగామా సారీస్ కొత్తగా పెట్టారా? అవునండి, స్కిట్ అవ్వగానే తీసేస్తాం. అరే మేడం, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. మీ పేరు మేడం? నా పేరు రాణి. రాణితో పోని ఈ రోజు అదిరిపోద్ది. చెప్పండి మేడం, ఏం చూపించమంటారు? చీరలు చూపించండి చాలు. రే మేడం గారు భలే మాట్లాడుతున్నారా మేడం. మా షాప్ లో మీరు ఒక్క శారీ కానీ కొన్నారనుకో, నా లాంటి ఎంతో అందమైన మొగులు మీకు వస్తారు. చా, మరి ఇప్పుడు ఉన్నాడు ఏమవుతాడు? మేడం కి ఆల్రెడీ పెళ్ళైందిరా. నువ్వు వేసిన బిస్కెట్ కూడా కుక్క తినిపోయింది. మాకు అర్థమైంది ఆ సంగతి. మేడం మీకు పెళ్ళిందంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదండి. మా ఆయన కూడా అంతే. మనకి 2 పిల్లలు పుట్టారండి అంటే ఇప్పటికీ నమ్మడు. చీరలు చూపించండి. చీరలు మేడం, అక్కడ మంచి స్పెషల్ శారీస్ ఉన్నాయి మేడం. అవునా, ఏంటి స్పెషల్? స్పెషల్ అంటే మీరు 100 సార్లు ఉతికినా కూడా ఒక్కసారి కూడా రంగు పోదు మేడం. అలాగా, చూపించండి. ఇది పిల్ల చీర, దీని కలర్ ఎలా పోద్ది? ఏమండి నేనేమన్నా తప్పు చెప్పానా? ఇదేగా చెప్పింది. అరే పోతే గితే చీర పోవాలి కానీ రంగు మాత్రం పోదు. ఆ సారీ ఎంత? ఓ అదే మేడం, జస్ట్ 10,000 మేడం. అయితే ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తారా? తప్పకుండా ఇస్తాం మేడం. అంటే ఇప్పుడు సారీ కొని నెల డబ్బులు కడితే సరిపోతుందా? లేదు మేడం, మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే శారీ నెల వాయిదా పద్ధతిలో పంపిస్తాం. అంటే ఇంకేం ఆఫర్ లేదా? వేరేదంటే సూపర్ డూపర్ ఆఫర్ ఒకటి ఉంది మేడం. ఏంటిది? రగులుతుంది మగులు. అంటే ఆ సినిమాకి 2 టికెట్లు ఫ్రీ మేడం. ఇక్కడ శారీ కొంటే ఒకటేమో మీకు, ఒకటేమో నాకు. ఆహా, అలాగా. ఒక్క నిమిషం. హాడాలి షాపింగ్. నువ్వు లేకుండా నేను ఎలా షాపింగ్ చేస్తా? విండో షాపింగ్ వచ్చా. ఇక్కడ 2 బగ్గాలు దొరికింది. ఫుల్ టైం పాస్ అవుతుంది. వస్తున్నా. చెప్పు తెగిపోద్ది. విండో షాపింగ్ అంటే నీ మొహం మండ, కాళ్ళు ఎరగొట్ట, మూసుకో, ఇంట్లో కూర్చో నువ్వు. హలో ఎవరు ఫోన్ లో? అంత కోపం ఎందుకు కానీ ఆ శారీ చెప్పు. సారీ విండో షాపింగ్ అంట. చూడండి, మన షాప్ డల్ కావడానికి మొత్తం మైనస్ అంతా మీరే అండి. రేయ్ మైనస్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటాయిరా, కానీ ఆ మైనస్ ని ప్లస్ చేసుకోండి రా. విక్టరీ ఉదయ్ స్పెషాలిటీ. ప్లస్ తర్వాత చేద్దరు. ఒక్క శారీ అమ్మి నాకు శాలరీ ఇవ్వండి చాలు. రే సరైన ఎర్రి పప్ప దొరకలే గాని ఒక శారీ ఏంట్రా, మొత్తం షాపే అమ్మేస్తా. షాపే. రండి మీకు 100 ఏళ్ళండి. రండి. ఆయే అదేం మేడం, మీ హస్బెండ్ తో రాలేదా? పెంపుడు చింపాంజీని తీసుకొచ్చారు.
ఈయనే నా హస్బెండ్. ఊరుకోండి మేడం, సగం కాల్సిన చుట్టలా ఆకులు రాని చెట్లా ఉన్నాడు. వీడి మీ హస్బెండ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? షీఈ్ మై వైఫ్, బంగారం. గమ్మున్నాను సార్. మీరేమో ఫుల్ కమర్షియల్ సిలిండర్ లా ఉన్నారు. ఈ పిల్లేమో నిత్య మీనన్, శృతి హాసన్ మిక్సీ చేసి బయటికి తీస్తే ఉంది, అలా ఉంది. పోలిక ఎక్కడ ఉంది సార్? ఆడన్ని మాటలు మాట్లాడుతుంటే బెల్లం కొట్టు రాయిలో ఉంటావేటి? చెప్పు, నేను నీ మొగుడినని. ఏంటి చెప్పేది? ఏంటి చెప్పేది? అయినా నేను మీకు ముందే చెప్పానా మన ఇద్దరం కలిసి బయటకెళ్ళి మీరు నా మొగుడు అని చెప్తే బుద్ధున్న ఏ ఎదవా నమ్మడని? మేడం అయినా మీకు దేవుడు అన్యాయం చేశాడు మేడం. దేవుడు అన్యాయం చేస్తే చేశాడు, నువ్వు అన్యాయం చేయకురా. సరే కానీ మేడం, పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారుగా, మీకేంటి నరకంతో జరిగింది? పోనీలే బాబు, అయినా ఎప్పుడో జరిగిపోయిన పొరపాటు గురించి ఇప్పుడు బాధపడి మాత్రం ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం అంటే నిన్ను కదా మీ అమ్మ నానాలే. ఇంకా వద్దు వద్దు నన్ను ఇచ్చి నీకు పెళ్లి చేసి చూడు, మీ అమ్మ నానాలే. నేను ఉన్నాను అసలు. సార్ చెప్పండి సార్, మీకు ఏం కావాలి చెప్పండి. చీరలు చూపించవా? నీకా మీ ఆవిడకా? ఉన్నాను సార్. ఇగో మా దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ శారీస్ ఉన్నాయి సార్. లేటెస్ట్ టెక్నాలజీయా అంటే? చీర చూడండి, దీనికి పాస్వర్డ్ ఉంటుంది అనమాట. పాస్వర్డ్ లేకుండా చీర పెట్టడం చాలా కష్టం. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మా దగ్గరకు వస్తే మేము ఇప్పుతాంగా. పాస్వర్డ్ ఇప్పటం గురించి మాట్లాడుతున్నాడు. పాస్వర్డా? ఇదిగో బాబు, ఈ పాస్వర్డ్ లో చీరలు అవి వద్దు కానీ ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా? మార్కెట్ లో కొత్త శారీ వచ్చింది, ఒక్క నిమిషం ఉండండి మేడం. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్. అంటే ఈ చీర పోతే కొత్త చీర ఇస్తారా? లేదు మేడం, ఈ చీర మీరు కట్టుకున్నాక ఈడు పోయాడు అనుకోండి, కొత్త మొగ్గుని ఇస్తాం. నా చావును కోరుకుంటున్నాడే. ఇంకా వద్దు, వెళ్ళిపోతాం. ఇంకో షాప్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడు, లోడ 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 బాగుతూనే ఉంటారా? కాసేపు సైలెంట్ గా ఉండలేరా మీరు? అయినా నా చీరలకి సంబంధించిన డెసిషన్ నేనే తీసుకుంటాను. ఓకే మేడం, ఆల్రెడీ మీరు పెళ్లి విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. కరెక్ట్ గా చీరల విషయంలో మంచి డెసిషన్ తీసుకోండి. ఏంటది? ఏం లేదండి, చీరలు ఏ రేంజ్ లో చూపించమంటారు మేడం అని అడుగుతున్నాడు అంతే. అసలే నేను పెద్ద కాంట్రాక్ట్ అని. బాబు, హాలీవుడ్ రేంజ్ లో చీరలు చూపించు. హాలీవుడ్ రేంజ్. ఇది చూసారా సార్? ఏంజలినా జూలీ కట్టిన శారీ సార్ ఇది. జోలీ రాజోలీ కాదు. ఏంజలినా జూలీ చీర కట్టడం నేను ఎప్పుడు చూడలేదే. మేడం చూసారా మేడం, అందమైన పిల్లని పక్కన పెట్టుకుని ఒక పరాశరి చీర కట్టుకుంటూ ఉండగా చూడలేదని ఎలా ఫీల్ అవుతున్నాడా వీడు? నేను అంత డెప్త్ లో అనలేదు. మీరేమన్నారో నాకు అర్థం అవుతూనే ఉంది. మిమ్మల్ని ఇలా కాదు, ఇంటికి పోతండి, పచ్చడి చేసుకో మిమ్మల్ని. సర్లే కానీ ఇదిగో బాబు, పట్టు చీరలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మేడం. ఈ చీర ఎంత? అది 5,000 మేడం. ఓకే, ఆ కాటన్ చీర? అది 1000. ఆ నేత చీర? 500 మేడం. మేమేమైనా ఎర్రి పప్పల్లో కనిపిస్తున్నాం మీకు? మీరేమి రాశారా బోర్డు మీద? పట్టు చీర 50, కాటన్ చీర 30, నేత చీర 10. అది ఇస్త్రీకి రా, ఎరుపప్ప అది ఇస్త్రీకి. ఎవడండి ఈడు ఇస్త్రీ చీరకి కొత్త చీర కూడా తేడా తెలియదు. ఎలా చేసుకోనండి వాళ్ళు మీరు పెళ్లి? తేడా తెలీదంట, నాకు తేడా తెలీదంటారా? కళ్ళు మూస్తే కుడి చెయ్యేదో ఎడం చెయ్యేదో చెప్పేస్తాడు రా ఈ పెద్ద కాంట్రాక్టర్. సరే ఒకసారి మూసుకో, టెస్టింగ్ చేద్దాం. ఓకే, ముందు అటు పోయి మూసుకో, అమ్మాయిని పంపించు. రెడీ? 1 2. ఏదో సౌండ్ వచ్చింది. నువ్వేటే పొగ్గు తుడుచుకుంటున్నావు, ఆడేటి పెదాలు తుడుచుకుంటున్నాడు. ఏం జరిగిందా? సార్ మీరు ఊహించింది కరెక్టే. నేను బొగ్గ మీద ముద్దెట్టాను. అది కుడి బొగ్గ ఎడం బొగ్గ ఒకసారి చెప్పండి. వాడు బొగ్గ మీద ముద్దు పెట్టాడు, కుడి బొగ్గ ఏదో ఎడం బొగ్గ ఏదో చెప్పమంటాడు. మధ్యలో సార్ మీరు బీపీ తెచ్చుకోకండి సార్, ఆయన పెట్టింది నా బొగ్గ మీద సార్. ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోయేవండ్రా. నువ్వు పక్క తప్ప. ఏంట్రా మీరు? ఏంట్రా వేరే షాప్కి? ఎవరుగా ఒకటి ఉందండి, అది చూస్తే మీరు ఖచ్చితంగా కొంటారు. అవునా? ఏంటో చీర? విండోస్ 2017 అని. విండోస్ 2017 పేరు భలే వెరైటీగా ఉంది, చూపించు. ఏంట్రా ఇది? ఏం నీకు అనుమానంగా ఉందా? కరెక్ట్ గా లెక్కట్టుగా బొక్కలు 2017 ఉంటాయి.
అసలు నువ్వు మనిషివేనా? అందమైన పిల్లం ఇందా నుంచి ఏడుస్తుంది చీర కావాలని కనీసం ఖర్చు కూడా కొనిపోదానికి. ఏంట్రా నేను కొనేమన్నా ఆయన గురించి ఏం తెలుసండి మీకు? ఒక్క చీర ఏంది మొత్తం షాప్ ఎక్కువ అవసరం అయితే. వీడికి అంత సీన్ లేదు. నాకు సీన్ లేదంటావా? నిజంగా ఉంటావా? 5, 6, 25 లక్షలు సార్. మొత్తం బంగారం నువ్వు ఒక్క చీరే అడిగావు, నీ కోసం ఏకంగా పెద్ద షాపే కొనిచ్చేసా. మీరు ఈ షాప్ చూసుకోండి, నేను కొత్త మొగ్గుని చూసుకుంటా. డార్లింగ్ పక్కనే ఉన్నావా డార్లింగ్? మొత్తం వినేసా. సౌండ్ వినిపించిందా? బంగారం వెళ్తూ ఒక చీర కొనొచ్చుగా. ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఓకే, బాగా ఎంజాయ్ చేశారు, అర్థమైపోతుంది. ఇప్పుడు మేము మీకు ఇచ్చేస్తాం స్కోరింగ్ మెషిన్స్ అండ్ మీకు నచ్చిన స్కోర్ మీరు ఇచ్చేయచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కౌశిక్, ఇక్కడ ఒక ఆంటీ హల్చల్ చేస్తుందంట. సారీ, నేను ఆంటీని పెద్దగా పట్టించుకోను. ఆ విషయం నాకు ముందే తెలుసు. తాతయ్య ఏజ్ లో ఆంటీని నేను పట్టించుకుంటావులే. ఇప్పుడు ఏజ్ గురించి ఎందుకు? అంటే పంచ్ బాగుంటుందని అలా జస్ట్ కంటిన్యూ. ఓకే, ఆ ఆంటీ తన డిమాండ్స్ తో డైరెక్టర్ ని దడదడలాడిస్తుందంట. ఇంతకీ ఎవరా ఆంటీ, ఏంటా కథ? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీ along with సరదా సహస్ర. కృష్ణానగరే మావా సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఆ రావణుని నవ్వించాలంటే సముద్రం దాటాలా, మీ అందరినీ నవ్వించాలంటే సముద్రం అంతా కామెడీ చెయ్యాలా. విషయంలోకి వెళ్తే నేను ఒక సినిమా డైరెక్టర్, ఇలాంటి డైరెక్టర్ కాదు, ఆస్కార్ అవార్డు కోసం సినిమా తీసే డైరెక్టర్. కానీ ఏం చేయమంటారు చెప్పండి, నాకంతా సోది బ్యాచ్ దొరికారు. ఒక్కడో టైంకి వచ్చాడు. ఒక్కోసారి తెలుగు సినిమా పరిశ్రమ చచ్చిపోతుందేమని భయపడుతుంటానండి. నేనేమంటానంటే, ఆకలేసినవాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, కాలికి దెబ్బ తగిలినవాడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. ఒరే అసిస్టెంట్ భూషణం ఎక్కడికి వచ్చావు? నిన్న రిలీజ్ అయిన మన సినిమా టాక్ ఏంటో కనుక్కో. ఏ సినిమా సార్? 10 నెలలు తిన్నావు కదరా సినిమా పేరు చెప్పి, గుర్తులేదా? గుర్తుంది సార్. అంటే మీతో ఇంట్లో అద్భుతంగా ఉంటుందని. నేనే చెప్పమంటావా? సాయంకాలం పూజ, ఫిలిం బై వీపీ. అబ్బా ఏం చెప్పారు సార్, మీరు వీపీ అని మీరే ఒప్పుకున్నారుగా. అసలు ఈ రోజు హీరోయిన్ మీద షాట్లు ఉన్నాయి. ఆ హీరోయిన్ వచ్చినావా మనం, లేట్ అవుతుంది. అదిగా వస్తున్నారు సార్. బయట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. రండి కోకాపేట కనకం గారు. అమ్మాయి ఏది? ఇదిగో అబ్బాయి. అమ్మాయి ఏంది? అమ్మాయి పాపా అని పిలవలేరా? పాపా ఎందుకు పిలవాలండి? ఇదిగో హీరోలందరినీ బాబు బాబు అంటున్నారు కదా, మా బేబీని కూడా ఈ రోజు నుంచి పాపా అని పిలువు. ముందు ఆ పాపను పిలవండి. బేబే బేబే. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. ఇదిగో డైరెక్టర్ అబ్బాయి, ముందు నువ్వు నోరు మూయి, ఫ్లోర్ తడిసిపోయేలాగా ఉంది. ఇదిగో డైరెక్టర్ అబ్బాయి, చెప్పండి. మా బేబీకి నువ్వేం చెప్పినా దూరం నుంచి చెప్పు. దూరం నుంచి ఎందుకు చెప్పాలండి? ఈ సాయంకాలం పూజ గురించి ఆ పాత హీరోయిన్ చెప్పిందిలే. సరే గాని అందుకే మా బేబీని మొత్తం రిపేర్ చేసి తీసుకొచ్చా. అది రిపేర్ కాదమ్మా, ప్రిపేర్. మీరు ఎట్ట అంటారు, మేము ఎట్ట అంటాం. ఏం బేబా? హాయ్ బేబీ. హాయ్ అంకుల్. అంకుల్. పాపకి సీన్ చెప్పమంటారా? ఇద్దరికి కలిపి చెప్పు. ఇద్దరికి కలిపి చెప్పాలి. ఓకే, ఓపెన్ చేస్తే తర్వాత ఓపెన్ చేద్ది కానీ నువ్వు ఫోన్ చేసుకోవాలి. ఇదిగో అక్క, ఏం లేదక్క, షాపింగ్ చెయ్యాలిగా, 50,000 వేసారా బాగాలేదు. సరే అక్క, షూటింగ్ వచ్చాం కదా, షూటింగ్ కి మళ్ళీ చేస్తానులే. ఆ డైరెక్టర్ అబ్బాయి ఏదో వాగుతున్నాడు. చెప్పక్క.
అబ్బాయి ఓకే మేడం. ఓపెన్ చేస్తే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తావా? ఒక నిమిషం. బేబీకి డిన్నర్లోకి చేపల పులుసు ఎట్టొచ్చమన్నాను. ఎట్టొచ్చినావా లేదా? మధ్యాహ్నం చేసేది అని డిన్నర్ అనరండి, లంచ్ అంటారు. మీరు ఎట్ట అంటారు, మేము ఎట్ట అంటాం. ఏం బేబా? ఎరా ఆ చేపలంటే చెప్పావా? చెప్పాను సార్. ఎవడాడు డబ్బా మొహం వేసుకుని అట్ట ఉంచున్నాడు? అసిస్టెంట్ డైరెక్టర్ అండి. అసిస్టెంట్ వా? మా అమ్మ చెప్పులు అక్కడ ఉన్నాయి, తీసుకురా అయ్యా. చెప్పులు వేరే వాళ్ళతో పెట్టిస్తాను. లైవ్ ఫిష్ చేస్తున్నారులేండి. లైవ్ ఫిష్ అండి అయ్యా, లైవ్ ఫిష్. మా అమ్మాయి బతికిన చేపలే తింటది. అసలే మా జిల్లాలోనే మాది పెద్ద ఫ్యామిలీ. పైగా క్లాసికల్. సరేలే, ఏం బేబీ నువ్వేం చెప్తుంటావు చెప్పు డైరెక్టర్ కి. చెప్పిద్దాం గాని ఏంది నువ్వు అట్ట గసురుతున్నా అమ్మాయిని? అసలే మా జిల్లాలోనే మాది పెద్ద ఫ్యామిలీ. పైగా క్లాసికల్. పాప చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఏ చెట్టు అంకుల్? మామిడి పళ్ళ చెట్టు. మమ్మీ అదలా చూస్తున్నాడు. అమ్మో మా బేబీ అట్ట చూస్తున్నావు. అసలే మా జిల్లాలో చాలా పెద్ద ఫ్యామిలీ. పైగా క్లాసికల్. సరేనండి, చింత చెట్టు ట్రై చేద్దామా? పొలుపు అంకుల్. వద్దులే, మార్చు. ఉసిరి చెట్టు. అంకుల్ ఇదిగో చెప్తారు, వచ్చి సీన్ చెప్పండి. టైం అవుతుంది. చెప్తాను మేడం. మనలో మనమాట ఆ హీరో గారు కూడా నాలాగే ఎదమంటావా? మీ అంత ఎదవైతే కాదండి మేడం. అది పాపకి చెట్లు పడట్లేదు కదా, చెట్టుని సెట్ ఇస్తాను. ఓకేనా? ఏమన్నా సెట్ అంటే రంగులు వేస్తారుగా? చేస్తారుగా. మా అమ్మాయికి రంగులు వేసిన పడదయ్యా, ఎనర్జీ వస్తుంది బేబీకి. అది ఎనర్జీ కాదమ్మా, అలర్జీ అంటారు. నేను ఎట్ట అంటాను, నేను ఎట్ట అంటాను. ఏం బేబా? సరే, ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? అదే ఆ కంప్యూటర్ లో పెడతారు కదా, అదెట్టు కంప్యూటర్ గ్రాఫిక్స్. అలాగే పెడదాం. పాప డైలాగ్ విను. అరే పేపర్ నువ్వు. నా కలలో రాకుమారుడు, నా కళలో రాక్షసుడు. ఇప్పుడు అమ్మాయి మర్చిపోతుంది, ఏం చేద్దాం? మర్చిపోతే ఏముంది, అవి వెనక నుంచి చెప్తారు కదా, అది చెప్పించు. అది వెనక నుంచి చెప్పడం కాదమ్మా, ప్రాంప్టింగ్ అంటారు. మీరు ఎట్ట అంటాను, నేను ఎట్ట అంటాను. ఏం లేదా? సరే, ప్రాంప్టింగ్ అమ్మా. చెప్తావా? నా కలల రాకుమారుడు, నా మనసు గెలిచిన గ్రీకు వీరుడు ఎప్పుడు వస్తాడో కట్ ఆపమనండి. నా కూతురు ఎంత బాగా చేసినవే. అంకుల్ అడుగు. అంకుల్ ఎలా చేశాను? బాగా చేశానా? వీధికి ఒక్క విసర్జించినట్టుందిరా లైటింగ్. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? మా మైండ్ లో తింటానుగా ఏదో వాటారేసుకొని పెడుతున్నావు. అక్కడ తిరిగి ఎంజాయ్ వచ్చావు అనుకున్నావు, ఊళ్ళో పిండి వచ్చావు అనుకున్నావా? ఏదో మా బేబీని హీరోయిన్ చేద్దాంలే అనుకున్నా. నెట్టగా సిద్ధ చేయాల్సిన అవసరం మాకు లేదయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకొక్క నిమిషం కూడా ఉండవు. నువ్వు కాళ్ళు పెట్టుకున్నా కూడా మేము ఉండవు. దండం పెడతాను మేడం. ఏదో మాట వరుస కన్నాను కానీ నిజంగా దండం పెడతామా? ఇవి ఒకసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి. షూటింగ్ చేపల భాగవతం. ఎవడరా నువ్వు? షూటింగ్ జరుగుతుంటే కామన్ సెన్స్ లో మధ్యలోకి వచ్చావు. ఏంటి బాబు మట్టగరసలాగా అలా పిల్లల కొట్టేసుకుంటున్నావు? ఇందాక మీరే కదా నైవ్ షాప్ తెమ్మని ఫోన్ చేసినారు, నైవ్ షాప్ తెచ్చినాను. ఇచ్చేసరిపో బాబు, అందరి చేత ఓ నైపీ తీసుకొని వెళ్ళాలి. నైపీ కాదురా, సెల్ఫీ. ఓ దాని సెల్ఫీ అంటారా? సరే బాబు, ఈ హీరోయిన్ చేత కూడా ఒక్క నైపీ తీసుకొని వెళ్ళిపోతాను. పోనీ సెల్ఫీ తీసుకుని అంటున్నా వెళ్ళిపో. జిల్లాలోనే పెద్ద ఫ్యామిలీ. హీరోయిన్ కొంటా నువ్వాటే మీ అమ్మేదే ఇక్కడ ఏది
కోకాపేటప్ప కోకాపేటప్ప అప్పోయ్ నువ్వు వచ్చేసిన తర్వాత మన మార్కెట్ అంతా బిలబిల ఆడిపోయింది. ఏం మాట్లాడుతాం? వాళ్ళది అసలే జిల్లాలోనే పెద్ద ఫ్యామిలీ. అసలు ఏం మాట్లాడుతున్నావు? జిల్లాలోనేనా రాష్ట్రంలోనే మా అప్పది పెద్ద దుకాణం. అవునా? మా అప్ప చెయ్య చేప మీద వేసింది అనుకో, ఇలా చెయ్యి రుద్దగానే మిలమిల ఆడిపోతుంది చేప. మా అప్ప అవునా? పూడుకాయలు మరి కొంట హీరోయిన్ అయిపోనావా? ఒక్క నిమిషం ఉండరా, నా కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయింది. ఒకసారి నువ్వు ఇట్రారా. సీనే ఓపెన్ చేస్తా చూడు. ఇప్పుడు జిల్లాలోనే మీరు చేపతో ఏసీలు ఏంటమ్మా? లంచ్ లైవ్ ఒక్క శతం నాకు తెలవక అడుగుతున్నాను. నువ్వు కొట్టేది ఆని కొడుతున్నావు కదా, మరి ఈలేడి గుంటలిద్దరు మట్టగరసలాగా ఎగిరి పడుతున్నారా? లేడీస్ ని కొడితే మనోభావాలు దెబ్బతింటే అని స్క్రిప్ట్ లో ఇలా ప్లాన్ చేసాం. ఓకేనా? ఒక్కసారి ఇండస్ట్రీలో కనపడితే కాళ్ళు ఎరక్కొట్టి చేతిలో పెట్టారు. డైరెక్టర్ అబ్బా ఏమనుకున్నా, అసలు ఈ జిల్లాలోనే అసలే షోలన్నిట్లోకి పెద్ద షో. ఓకే, సో ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఓకే, మొత్తానికి బాగా ఇంప్రెస్ అయ్యారు ఆడియన్స్ అందరూ కూడా. ఇప్పుడు మీకు స్కోరింగ్ మెషిన్స్ ఇచ్చేస్తాం. ఓకేనా? స్కోరింగ్ మెషిన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మన వీరబాబు గతం మర్చిపోయాడంట. మామూలుగా స్కిట్ లో డైలాగులు మర్చిపోతుంటాడు, ఈసారి ఏకంగా గతం మర్చిపోయాడు అనమాట. సూపర్. ఈ గజనీకి గతం గుర్తు చేయడానికి మన గ్రీష్మ అన్ని రకాలుగా కష్టపడుతుందంట. ఇంతకీ ఏం కష్టం పడింది, అసలు ఏంట గోలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ. వసంతల్లా ఎవడైనా ఎంట్రీ సాంగ్ వేస్తే పక్కన అమ్మాయిని తెచ్చుకుంటాడు. నాకేంటో ఎంట్రీ సాంగ్ వేసిన ప్రతిసారి ఏదో టర్బో లారీతో వచ్చినట్టు ఉంటది. అది సరే గాని నా అందచందాల మీద, నా ఫిజిక్ మీద ఒక స్కిట్ రాసి దానికి అద్భుతమైన టైటిల్ పెట్టవా? ఊబకాయానికి ఎక్కువ, థైరాయిడ్కి తక్కువ. నచ్చలేదా? ఇంకోటి చెప్తా చూడు, ఈసారి ఖచ్చితంగా నచ్చింది. గొరిల్లాకి ఎక్కువ, తిమింగలానికి తక్కువ. అది కాదు గాని ఇగో ఈ షెడ్యూల్ లోని 4 స్కిట్లు మనమే రాయాలి. స్కిట్ లో అద్భుతంగా రాయాలి. ఏదైనా స్కిట్ కొట్టాలనుకోవడం ఆశే, అన్ని స్కిట్లు మనమే కొట్టాలనుకుంటే అత్యాశ. అయ్యో వీరబాబు, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్కిట్ మనం గెలిచామనుకో ఆనందంగా ఉంటుంది. అదే స్కిట్ వేరే వాళ్ళు గెలిచారనుకో ఆయాసం వచ్చేస్తుంది. కడుపు రగిలిపోతుంది వీరబాబు, రగిలిపోతుంది. నువ్వు గెలిస్తే వచ్చేదాన్ని ఆనందం అంటారే, పక్కోడు గెలిస్తే పోయేదాన్ని పైశాచిక ఆనందం అంటారు. ఏదో ఒకటి చెప్తావు ఏది అడిగినా. అది కాదు గాని ఇప్పటికిప్పుడు కామెడీ షోలని టాప్ కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? పక్కోడిని తొక్కేయడం ఎలా అనే బుక్ చదవాలి. అది కాదు గాని స్కిట్లు బాగా రాయరా. ఏంది రాసేది? పొద్దున్న ప్రాక్టీస్ రమ్మంటే అంత లేట్ గా వచ్చావు, ఎలా చేస్తాను? అంటే రాత్రి నాకు భయంకరమైన కళ వచ్చింది వీరు. భయంకరమైన కళ ఏంటది? నేను బోర్ బాబులో పడిపోయినట్టు. నువ్వు పడాలంటే బోరు బాబు కాదే, పెద్ద బొర్ర కేవ్స్ కావాలి. నిన్ను ఎన్ని గంటలకు రమ్మన్నాను రా? 6 గంటలకు రమ్మన్నావు. ఎన్ని గంటలకు వచ్చావు? 10 గంటలకు వచ్చా. ఇందుకు కదా ముసలి టీంలోకి తీసుకొద్దానింది. అయ్యో వీరు, అతను చాలా గొప్ప ఆర్టిస్ట్. అసలు నా టాలెంట్ గురించి చెప్పమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఆ నెల్లూరు శ్రీను లేడు, వాడుకున్న పెద్దోడు ఎవ్వడూ లేడని తెగ ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఇతన్ని చూపించి హంగామా సెట్ లో ఈడి కన్నా ముసలాడు ఎవడైనా ఉన్నాడేమో అని చూపించి ఛాలెంజ్ చేద్దామని. బాబు, నాకు ఇన్సల్ట్ అయిపోయింది. ఈసారి నుంచి స్కిట్ లో మాత్రం నాకు యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైలాగ్ రాసి మంచి క్యారెక్టర్ పెట్టరా. అవునవును వీరు, నాకు కూడా నా క్యారెక్టర్ తగ్గట్టు చిన్నపిల్లల క్యారెక్టర్ రాయాలి. ఎర్రగడ్డ క్యారెక్టర్.
వెళ్ళి ఆడ కూర్చోండి, ఏదో క్యారెక్టర్ రాసి నేను పట్నం వెళ్ళి ఇట్లు రాసుకొని వస్తా. ఇట్లు రాయడానికి పట్నం మాట ఎందుకురా? పాత సినిమాల్లో అంతే, యాక్సిడెంట్ అయ్యే ముందు హీరో పట్నమే వెళ్తాడు. నాకు ఇప్పుడు అర్థం కాల. అక్కడ ఉంటాను, నువ్వు వచ్చే తొందరగా. ఏంటి గ్రీషు పర్సనల్ గా? నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పి నువ్వు పట్నం వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను. అవునా? అయితే నేను నిన్న ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గ్రీషు. ఏంటి? ఇప్పుడు దాకా హంగామాలో అందరు టీం లీడర్లు నీకు చెప్పింది, నేను ఒక్కడనే చెప్పండి. ఏంటి వీరు? పట్నం వెళ్ళి స్కిట్లు రాసుకొని వచ్చి నేను చెప్తా. తొందరగా వచ్చేస్తా. పో బండ అయిపోయింది. ఎవర్రా మీరు? ఒళ్ళు బలిసి మధ్య స్కిట్లు బాగా రాస్తున్నావంట, అందుకని నీ ఎంత చూడమని మా అన్న పంపించాడ్రా. లాస్ట్ స్కిట్ కొట్టలేదు, స్కిట్ రాశాడు రా. మామూలు ఫైట్లు చేయడానికి నేనేమన్నా మామూలు వీరబాబుని అనుకుంటున్నారా? వేరియేషన్ వీరబాబుని. నన్ను కొడతావా? మనకి నుంచి వచ్చి దొంగ దెబ్బ తీస్తావా? ఎవరు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు? చెప్పు 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 చెప్పరా? నేను పట్నం స్కిట్లు రాయడానికి వెళ్తుంటే ఆ ఉదయ్ గారు దారి కాసి నన్ను దొంగ దెబ్బ తీశాడు. ఇక నుంచి నా టీం కి నువ్వే కుడి చెయ్యి ముందుకు తీసుకెళ్ళాలి గ్రీష్మ. డైలాగ్ ఆపుకుందరు చావా. డాక్టర్, సినిమా ఏంటి అంత గట్టిగా అరుస్తున్నారు? ఫస్ట్ డైలాగ్, ఇంకా 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేను. చడని చెప్పానా? ఎలా చెప్పాలి? మీ ఓడికి చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు దొబ్బింది, టోటల్ గా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఏంటి మరి? ఎలా? మీ ఓడు ఉన్నట్టు లేచి ఏ హరిబాబు, ఏ గ్రీష్మ అన్నాడు అనుకోండి, ఆడికి గతం మొత్తం గుర్తున్నట్టు. లేచి నేను ఎక్కడున్నాను అది అన్నాను అనుకోండి, ఆడికి ఏం గుర్తులేదు. టేక్ కేర్. లేచాడు లేచాడు గ్రీష్మ. ఎక్కడున్నాను? వీరు నేను నీ బండ గ్రీష్మాని. రే ఏరు బాబు, నేను రా నీ ముసలి హరిబాబుని రా. నువ్వు ముసలుడు అని అది బండదే ప్రత్యేకించి చెప్పాలా? చూస్తేనే అర్థం అవుతుంది. నేనెవరిని అడిగాను రా? నువ్వు హంగామాలోని పెద్ద కమెడియన్వి. ఇగో నువ్వు కామెడీ చేసావు అనుకో, మొత్తం అందరూ పడి పడి నవ్వుతారు. వినడానికి చాలా బాగుంది, అయినా గుర్తు రావట్లేదు. నువ్వు పట్నం నుంచి రాగానే నేను నీకు గుడ్ న్యూస్ చెప్తానన్నాను. ఏంటది? చెప్పమ్మా తల్లి, స్కిట్ ఆగిపోద్ది, చెప్పు తొందరగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేషెంట్ దగ్గరికి వచ్చి పరామర్శించాల్సింది పోయి నిన్ను బండ గ్రీష్మాని. ఏరు బాబు, అదేంట్రా నువ్వు గ్రీష్మను ప్రేమిస్తున్నానని నాకు కూడా చెప్పావు కదరా? నేను ఈ టర్బోలో ప్రేమిస్తున్నానని నీకోసం 50,000 రూపాయలు గోల్డ్ చైన్ కూడా తెచ్చిందిరా. 50,000? గ్రీష్మ, హరిబాబు గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. నాకు 40,000 ఇవ్వాలి కదా, ఇవ్వా? బాబు లాస్ట్ షెడ్యూల్ దాకా నాకు 50,000 ఇవ్వాలిరా. నాకేమైంది? నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ గతం మర్చిపోతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? వాడు గతం మర్చిపోయాడు, ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి పట్టుకోండి రా. ఆగండి రా, ఆగండి రా. ప్రతోడి కాపలనే పట్టుకుంటారా? టీం లీడర్ పట్టుకోవాలి. అమ్మాయిలు జరగండి. నేను ఖాళీగా ఉన్నాను కదా, నన్ను పట్టుకోవచ్చు కదా. పట్టుకో. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీరే, గుండెలో కోతి.
ఎందుకు అలా కంగారుగా ఉన్నావు? వీరు మన టీంని చల్లా చెదురు చేసిన దుర్మార్గుడు వాడి. వాడిని ఏదైనా చెయ్యి వీరు, ఏదైనా చెయ్యి, ఏదైనా చెయ్యి. చెప్తాను నువ్వు నేదో చేసేటట్టున్నావు. దండం పెడతారా? వడ్డీ కన్నా లావుగా ఉన్నాడ్రా, వడ్డీ కన్నా పొడుగ్గా ఉన్నాడ్రా, ఇల్లు కొట్టేస్తాడ్రా. రాయ్ చాలా ఇక చాలు. గతం గుర్తొస్తుంది. అయ్యో వీరు వద్దు, వాడు నీకన్నా పొడుగ్గా లావుగా ఉన్నాడు. పాప చిరంజీవి సినిమాలు చూడలేదా? చిరంజీవి కాదురా, చిరంజీవి. రా నన్ను కొడతావా? వాడంత పొడుగ్గా అంత లావుగా ఉన్నాడు కదరా, ఏం చూపించావు వీరు? ఏం చూపించావురా? వాడి స్కిట్టే. ఆల్ రైట్, సో మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వెరీ గుడ్. సో ఇప్పుడు మేము మీకు ఇచ్చేస్తాం స్కోరింగ్ మెషిన్స్. మీకు నచ్చిన స్కోర్ మీరు ఇవ్వచ్చు. ఓకేనా? స్కోరింగ్ మెషిన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. విన్స్. yes. ఈ వారం హంగామాలో 4 స్కిట్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నేనేం చెప్తాను. లెట్స్ వెల్కమ్ ఆల్ ది 4 teams onto the stage. ఓకే, సో అందరినీ చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఈ వారం ఎపిసోడ్ లో ఎవరు గెలుచుకుంటారో పేటిఎం వారు 5,000, అలాగే బెస్ట్ స్క్రిప్ట్ పేటిఎం వారు 3,000 ఎవరికి వస్తుందో చూడాలి అంటే లెట్స్ వాచ్ స్కోర్స్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. Five, 4, 3, 2, and 1. And the winner is ఈ వారం హంగామా ఎపిసోడ్ విన్నర్ స్మైలింగ్ షరీఫ్ అండ్ సరదా సహస్రా. పేటిఎం వారి తరఫు నుంచి 5,000 రూపాయలు. బెస్ట్ స్క్రిప్ట్ కి పేటిఎం వారి తరఫు నుంచి 3,000 రూపాయలు. All right, so once again congratulations Smiling Sharif and Sarda Sahasra. నెక్స్ట్ వీక్ మీ అందరికి ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాం. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Till then, this is Vindhya and Kaushik saying tata, bye bye and good night. Good night. గిఫ్ట్ క్యాష్ స్పాన్సర్డ్ బై పేటిఎం మాల్. మేడం మీ ప్రొఫైల్ కూడా భలే ఉంది. ఫేస్బుక్ లో చూసారా, వాట్సాప్ లో చూసారా? రెండిట్లో పెట్టినారా మీరు? ఆ మొహం రెండిట్లో పెడితే కానీ అందరికి కనపడదని రెండిట్లో పెట్టించా. చూడండి వీడు నా చీర మీద నీళ్ళు పోసి హ్యాపీ హోలీ అంటున్నాడు. ఏంది పొద్దున్న 9 అయింది. మర్యాదగా సారీ చెప్పు. సారీ చెప్పడానికి నేనేమన్నా రియాలిటీ షో హౌస్ లో ఉన్నాను రా? నా హౌస్ లో ఉన్నా. పాపారావు అబ్బా ఏంట్రా సిగ్గుపడుతుంది. అన్నం కావాలా పులిహార కావాలని అడుగుతుంది. మేడం గారు ఈ అనుమానం ఒకటితో వద్దు వచ్చేయండి. ఏంటి వెండి అంటూ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు మీ ఇద్దరు? కూర్చో. అక్క అక్క నీ కోసం కాశీ నుంచి కానుకలు తెచ్చాను. ఏం నచ్చావు తమ్ముడు? గొబ్బెమ్మలు పెట్టుకుంటా ప్యాడ్ తెచ్చానక్క.